హానెస్ట్‌లీ ఇక్కడున్నాను అనంటే ఐల్ సర్టెన్‌లీ అట్రిబ్యూట్ ఇట్ టు నిహారిక గారండి. ఎందుకనంటే ఆవిడ పింక్ ఎలిఫెంట్ లేనిదే లేకపోతే ఆవిడ న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయాలి అని ఒక డెసిషన్ తీసుకోపోయుంటే మేమెవరం ఇక్కడ ఉండేవాళ్ళం గాదు. నేను, మహేష్, సంగీత్ ఎనీ వన్ ఆఫ్ అస్. ఎస్పెషల్లీ నాకు వేరే వాళ్ళ విషయం నేను చెప్పను గానీ అమ్మాయి అయ్యుండి నాకు ఫస్ట్ స్టెప్ నిహారిక గారే. ఆబ్వియస్‌లీ ఇప్పటికి అదే స్టెప్ ఉంది. ఫోర్త్ ప్రాజెక్ట్ నాది వాళ్ళతో. కాకపోతే నాకవ్వచ్చు, మా ఇంట్లో వాళ్ళకవ్వచ్చు ఒక చిన్న ఒక ధైర్యం ఫీమేల్ ప్రొడ్యూసర్ నిహారిక గారు అండ్ దట్ టూ నాకు పర్సనల్‌గా ఇంట్లో చిన్న భయాలుంటాయి గదా! వద్దు అని చెప్పి. అట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు షీ స్టూడ్ బై మీ. నేను మీ నాన్నగారితో మాట్లాడతానని. ఈవెన్ నిహారిక గారైతే అట్ వన్ పాయింట్ నాగబాబు గారి చేత కూడా మా డ్యాడీకి ఫోను చేయడానికి రెడీ అయ్యారనమాట. హ్మ్. మా నాన్నగారు అంతా ఇప్పుడెందుకు అని చెప్పి ఒక చిన్న ఒక సీరియస్ కైండ్ ఆఫ్ డిస్కషన్ అయినప్పుడు షీ వాస్ లైక్ మా టీమ్‌తో చెప్తుండే, "చెప్పండి నేను నాగబాబు గారితో ఒకసారి కాల్ చేపిస్తాను. ఏం ప్రాబ్లమ్ లేదు. మా నాన్న అష్యూరెన్స్ ఇస్తారు." అంత స్టెప్ ఎవరు తీసుకుంటారండి అసలు. అస్సలవ్వదు గదా! బట్ షీ ఈజ్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా నా ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఊరికే ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మానస షీస్ ఎవరు అడగరు ఈమేంటి అని. బట్ దెన్ షీ'ల్ పుల్ మై హ్యాండ్ అండ్ ఇంట్రొడ్యూస్ మంచి రైటర్ నాకు చాలా ఇష్టమని. సో, ఐ థింక్ ఈ మూవీ కాదు ఏ మూవీ వేరే బ్యానర్ వేరే వాళ్ళతో చేసినా గూడా ఆ అవకాశాలన్నీ నిహారిక గారి ఖాతానే. మీరు దేవుడిని బలంగా నమ్ముతారా? నమ్ముతానండి. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, మా సినిమా ప్రీమియర్స్ పడే ముందు మనం ప్రెస్ మీట్ హ్మ్. అక్కడ హ్మ్. జరిగింది కదా! హ్మ్. సో, ప్రెస్ మీట్‌కి అందరూ లోపలికెళ్లారు. మీరు మాత్రం పక్కకొచ్చేసి మీ మదర్ అనుకుంటాను